మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అనుక్షణం ఎంతో బిజీగా ఉంటుంది. మెగా కోడలు ఉపాసన ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన సభ్యురాలు మరియు పలు కంపెనీలలో ఎన్నో కీలక పదవులను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్స్కి వైస్ ప్రెసిడెంట్గా ఉంది. అంతేకాకుండా బీ పాజిటివ్ అనే మ్యాగజైన్కి ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉంది. అలాగే కుటుంబ ఆరోగ్య బీమా కంపెనీ అయిన టీపీఏకి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉంది ఉపాసన. ఇక 2012లో రామ్ చరణ్ని వివాహం చేసుకున్న ఉపాసన 2023లో క్లీంకారకి జన్మనిచ్చింది. ఉపాసన వ్యక్తిగత జీవితం మరియు వ్యాపారాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా అన్ని విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. ఇక అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాసన తన అత్తగారైన సురేఖతో దిగిన ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలలో చిరంజీవి భార్య సురేఖతో పాటు చిరంజీవి తల్లి అయిన అంజనా దేవి కూడా ఉండడం విశేషం. తన అత్తయ్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన అత్తమ్మ కిచెన్స్ అనే కొత్త బిజినెస్ని ప్రారంభించింది. తమ ఇంట్లో తయారు చేసే రుచులను ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఉపాసన అత్తమ్మ కిచెన్స్ అంటూ ఒక కొత్త బిజినెస్ని ప్రారంభించింది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాసన తన అత్త సురేఖ, అమ్మమ్మ అంజనమ్మలతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ తన కొత్త వ్యాపారం అత్తమ్మ కిచెన్స్ గురించి ఎన్నో విషయాలను తన అభిమానులకు వెల్లడించింది. మహిళా దినోత్సవం సందర్భంగా మా అత్తమ్మ 60వ సంవత్సరంలో వ్యాపారవేత్తగా కొత్త అవతారం ఎత్తిందంటూ మాలో ఇంకా స్ఫూర్తిని నింపుతున్న అత్తమ్మ మీకు జోహార్లు. ఇలానే భారతదేశంలోని అమ్మలు, అత్తమ్మలు, మహిళలంతా కూడా వ్యాపారవేత్తలుగా మారితే మన దేశం మరింత సుసంపన్నం అవుతుంది. మన దేశంలో మరింత మంది మహిళలు పనిచేయాలంటూ పోస్ట్ చేసింది ఉపాసన. ఇక ఉపాసన తన అత్త సురేఖ, అమ్మమ్మ అంజనమ్మలతో ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో ఆ ఫోటోలను చూసిన వారంతా ప్రతి అత్తా కోడలు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అంటూ ఆ ఫొటోస్ పైన కామెంట్స్ చేస్తున్నారు.